వెల్కమ్ టు ఐ న్యూస్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. భారతదేశంలోనే తొలిసారిగా ఐమాక్స్ ఫార్మేట్ లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ బిగ్గెస్ట్ రిలీజ్ క్యాలెండర్ కారణంగా వారణాసి సినిమాకు ఒక ఊహించని సవాలు ఎదురైంది. మార్చి 26న గాడ్జిలా వెర్సెస్ కాంగ్, సూపర్నోవా, అలాగే ఏప్రిల్ 9న పారిక్ కేర్ఫుల్లీ లాంటి హాలీవుడ్ బిగ్గెస్ట్ ఐమాక్స్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. రెండు భారీ హాలీవుడ్ చిత్రాల మధ్య నలిగిపోకుండా రాజమౌళి వారణాసి రిలీజ్ డేట్ ను మారుస్తారా, లేక ఐమాక్స్ క్లాష్ కు సిద్ధపడతారా? ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించిన పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్లోబల్ ఈవెంట్ ఫిలిం గా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ఐమాక్స్ స్క్రీన్ లో వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే హాలీవుడ్ రిలీజ్ షెడ్యూల్ బయటకు రావడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. మార్చి 26న గ్లోబల్ ఐమాక్స్ రోల్ అవుట్ తో గాడ్జిలా ఎక్స్ కాంగ్, సూపర్నోవా గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతోంది. ఆ తర్వాత సరిగ్గా 2 వారాలకే అంటే ఏప్రిల్ 7న వారణాసి షెడ్యూల్ అయి ఉంది. కానీ వారణాసి వచ్చిన 2 రోజులకే అంటే ఏప్రిల్ 9న మరో హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ పానిక్ కేర్ఫుల్లీ కూడా ఐమాక్స్ థియేటర్లో దిగుతోంది. అంటే రాజమౌళి సినిమా 2 భారీ హాలీవుడ్ చిత్రాల మధ్యన నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ హాలీవుడ్ పోటీని చూసి వారణాసి ఏప్రిల్ 7 నుండి వాయిదా పడే అవకాశం ఉందేమోనని మహేష్ బాబు అభిమానులు, సినీ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సినిమా పోస్ట్ పోన్ అవుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. రాజమౌళి రీసెంట్ గా స్పందిస్తూ షూటింగ్ చాలా స్మూత్ గా సాగుతోందని, సినిమాలోని మేజర్ ఐమాక్స్ యాక్షన్స్ సీక్వెన్స్ ను ఇప్పటికే పూర్తయ్యాయని, ఇంకా కేవలం 80 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని క్లారిటీ ఇచ్చారు. సినిమా టీం కూడా 2027 ఏప్రిల్ 7 టార్గెట్ డేట్ కు కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్తుంది. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ లో ఈ క్లాష్ ను తేలిగ్గా తీసి పడేయలేం. ముఖ్యంగా ఉత్తర అమెరికా, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఐమాక్స్ స్క్రీన్ల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. మార్చి 26న వచ్చే గాడ్జిలా ఎక్స్ కాంగ్ గనక బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధిస్తే ఏప్రిల్ 7న వారణాసి వచ్చే సమయానికి కూడా సింహభాగం ఐమాక్స్ స్క్రీన్లు ఆ హాలీవుడ్ సినిమా చేతిలోనే ఉంటాయి. దానికి తోడు 2 రోజుల వ్యవధిలోనే పానిక్ కేర్ఫుల్లీ రావటం వల్ల స్క్రీన్ల కేటాయింపులో తీవ్రమైన పోటీ నెలకొంటుంది. ఇది ఇండియాలోనే తొలి ఐమాక్స్ ఫార్మాట్ గ్లోబల్ సినిమాగా వస్తున్న వారణాసి కలెక్షన్లపై, విస్తృతిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే జట్టీల వద్ద ఓడలను ఆపే రకం కాదు రాజమౌళి. గత చరిత్రను పరిశీలిస్తే జక్కన్న ఎప్పుడు రిలీజ్ డేట్లకు ఎమోషనల్ గా అటాచ్ కాడు. బాహుబలి 2, RRR చిత్రాలు విఎఫ్ఎక్స్ పనులు కోవిడ్ లేదా ప్రొడక్షన్ అవసరాల వల్ల పలుమార్లు వాయిదా పడ్డాయి. సినిమా అవుట్పుట్, దాని బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్, గ్లోబల్ రీచ్ ను పెంచుకోవడం కోసం ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకోవడానికి, పోస్ట్ పోన్ చేయడానికి రాజమౌళి ఎప్పుడూ వెనకాడలేదు. వారణాసి అనేది రాజమౌళి కెరియర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్. ఇది ఐమాక్స్ ఫస్ట్ స్ట్రాటజీతో డిజైన్ చేయబడిన సినిమా. ఒకవేళ ఏప్రిల్ 7న రిలీజ్ వల్ల అంతర్జాతీయంగా ఐమాక్స్ స్క్రీన్ల సంఖ్య తగ్గి సినిమా గ్లోబల్ రీచ్ దెబ్బతిందని రాజమౌళి భావిస్తే ఆయన చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి ఒక అడుగు వెనక్కి తగ్గి సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక నిర్దిష్టమైన తేదీకి కట్టుబడి ఉండడం కంటే సినిమా సృష్టించే ఇంపాక్ట్, అంతర్జాతీయ గుర్తింపు, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే రాజమౌళికి ముఖ్యం. ప్రస్తుతం 2027 ఏప్రిల్ 7 తేదీ స్థిరంగానే ఉన్నప్పటికీ గాడ్జిలా ఎక్స్ కాంగ్, పానిక్ కేర్ఫుల్లీ సినిమాల పోటీ మధ్య రాజమౌళి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారు? 2 హాలీవుడ్ చిత్రాలతో నేరుగా ఢీకొడతారా, లేక క్లీన్ ఐమాక్స్ రోల్ అవుట్ కోసం వారణాసిని వాయిదా వేస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ నిర్ణయం కేవలం వారణాసి బాక్సాఫీస్ ప్రయాణాన్నే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా వేసే అతిపెద్ద ఐమాక్స్ అడుగును కూడా నిర్దేశించనుంది.